సుమతి సుమతి. చెల్లెమ్మా విద్య కళ్ళు తెరువమ్మా. విద్య డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. విద్య కళ్ళు తెరువు ప్లీజ్. విద్య అమ్మా అమ్మా చెల్లెమ్మా సుమతి కొంచెం తప్పుకోండి. చూడండి డాక్టర్. డాక్టర్ షీఈ్ నో మోర్. సుమతి థ్యాంక్ గాడ్. సుమతి సుమతి అమ్మా సుమతి ఎంత పని చేసావు సుమతి, ఎందుకింత అన్యాయం చేసావు? ఈ అన్నయ్యని వదిలి ఎలా వెళ్ళావమ్మా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు? ఇప్పుడు అర్థమైందా శివకృష్ణ గారు? తనని చంపాలని చూసింది సీతే అని విద్యాదేవి చెప్పి మరి చనిపోయింది. సీత హంతకురాలని ఇప్పుడైనా నమ్ముతారా? విద్యాదేవి మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకుందని ఒప్పుకుంటారా? ఓసే రాక్షసి, దీనంతటికి కారణం నువ్వేలే. కావాలని కుట్ర చేసి నా చెల్లెల్ని చంపి ఆ నేరం సీత మీదకి నెడుతున్నావు. నిన్నేం చేసినా పాపం లేదు, నిన్ను బతకనివ్వను. వదులు బావ. చంపేస్తాను. ఎంత వదలండి చేస్తాను? మావయ్య. వదలండి వదులు బావ. మావయ్య. నా చెల్లెలి వదులు జీవితాన్ని బావ. నాశనం చేశావు. తన కుటుంబాన్ని నీ సొంతం చేసుకున్నావు. ఆఖరికి తన ప్రాణాలు తీశావు. వదులు బావా. నీకు బ్రతికే అర్హత లేదు. చావే, చావు. ఏమండి వదలండి. చావే నీకు సరైన శిక్ష. చావు, చావే. నిన్ను వదలనివారా? ఏమండి వద్దండి, వదలండి. వద్దండి. ఇది బతకడానికి వీల్లేదు. వద్దండి. దీన్ని ఏమండి? ఆగు శివకృష్ణ. ఒకసారి నీ వల్లే నా సుమతి చనిపోయింది. ఇప్పుడు నీ కూతురు విద్యను చంపేసింది. నువ్వు మహాని చంపాలనుకుంటున్నావా? మమ్మల్ని బతకనివ్వరా? మీరు మనుషులా లేక క్రూర మృగాలా? ఆ మాట అడగాల్సింది నేను. మహాలక్ష్మి మత్తులో నీ కళ్ళు మూసుకుపోయాయి. అన్యాయంగా నా చెల్లిని పొట్టలు పెట్టుకున్నారు. నా కూతుర్ని దోషుని చేశారు. మనిషి రూపంలో ఉన్న మృగాలు మీరయ్యా. చాలు మావయ్య. ఇంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఆయన్ని బయటికి తీసుకెళ్ళండి అత్తయ్య. నువ్వు కూడా నిజాలు తెలుసుకోవట్లేదు రామ్. నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. అంతా ఈ మహాలక్ష్మి ఆడుతున్న నాటకం. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. అత్తయ్య ప్లీజ్ తనని బయటికి తీసుకెళ్ళండి. దయచేసి వెళ్ళండి. ఏమండి వదండి, 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 వదండి. విద్య విద్య సుమతి చచ్చింది. పోతూ సీత పేరు చెప్పింది. నా కొడుకు సేఫ్. వాడికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. నాన్నా, ఏమైంది నాన్నా? అత్తమ్మకి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? నీతో మాట్లాడిందా? అమ్మా
వెళ్ళిపోయింది సీత. సుమతి వెళ్ళిపోయింది. సీత ఆగమ్మా, నువ్వు లోపలికి వెళ్ళొద్దమ్మా. నేను అత్తమ్మని చూడాలి నాన్న, నన్ను వదిలేయండి. నువ్వు చూడ్డానికి మీ అత్తమ్మ ప్రాణాలతో లేదే. నీ పేరు తలుచుకుంటూ చనిపోయిందే, చనిపోయింది. విధి ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం. కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి అత్తమ్మ, అత్తమ్మ నా పేరు తలుచుకుందా? నువ్వు తనని పొడవలేదని చెప్పడానికి సుమతి ప్రయత్నం చేసింది. ఆ మాట చెప్పే ప్రయత్నంలో సీత అనే మాట మాత్రమే చెప్పి ప్రాణం విడిచింది. చనిపోతూ కూడా నీ కోసమే ఆరాటపడింది సీత. నిన్ను చూడాలని తాపత్రయపడింది. చివరికి నిన్ను చూడకుండానే వెళ్ళిపోయింది. ఈ చేతులతో పెంచుకున్న నా చెల్లెల జీవితం ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఇలా ముగిసిపోయింది. మనందరితో బంధాలు తెంచుకుని తనెవరో తన వాళ్ళకి కూడా తెలియక ముందే కన్ను మూసింది. అయిన వాళ్ళ మధ్య అనామకురాల్లా వెళ్ళిపోయింది. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా నాతో ఇదే మాట చెప్పింది. తను సుమతి అని తెలియక ముందే చనిపోతానేమో అని బాధపడింది. చివరికి అలాగే జరిగింది, అలాగే జరిగింది. చనిపోతూ అత్తమ్మ నా పేరు చెప్పిందంటే అందరి దృష్టిలో నేను నేరస్తురాల్లాగా మిగిలిపోతానేమో నాన్న. అత్తమ్మని చంపిన హంతకురాల్లాగా నాపై ముద్ర పడుతుందేమో. అందరూ నా మీద వేసిన నింద నిజమవుతుందేమో. అలా ఏం జరగదు సీత, నువ్వు బాధపడకు. సుమతి చివరిగా చెప్పింది ఆఖరి సాక్ష్యం అవ్వదు. నేరం నీది కానప్పుడు నువ్వు నిర్దోషివని రుజువవుతుంది. ఎవరో చేసిన తప్పుని మహాలక్ష్మి నీ మీదకు నెట్టాలని చూస్తోంది. నువ్వు కంగారు పడకు సీత, మీ నాన్నగారు చూసుకుంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి అత్తమ్మని చూసొస్తాను. ఇప్పుడొద్దు సీత, లోపలందరూ కోపంగా ఉన్నారే. మీ నాన్న కూడా వాళ్ళ మీద కోపడ్డారు. చాలా పెద్ద గొడవే అయింది. ఇంటికి వెళ్ళాక చూద్దుగానమ్మా. అమ్మా
విద్యాదేవి గారిని వాళ్ళ కోడలు సీతే కత్తితో పొడిచి చంపిందంట. అవునా? ఎంత ఘోరం! కన్న తల్లిలా చూసుకోవాల్సిన అత్తను కోడలే చంపిందా? కలికాలం. ఏం చేస్తాం? కొద్ది రోజుల నుంచి అత్తా కోడలికి పడట్లేదంట. అవునా? ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొక్కుమంటుందంట. అమ్మో! అందుకే కోడలు అత్తను చంపిందంట. ఆ? పాపం జనార్దన్ గారు. మొదటి పెళ్ళం అలా పోయింది, మూడో పెళ్ళం ఇలా పోయింది, మధ్యలో మహాలక్ష్మి చనిపోయి తిరిగొచ్చింది. అత్తమ్మా! ఆగు! విద్యాదేవిని ముట్టుకోవద్దు. వెనక్కి వెళ్ళు. తనను తాకే అర్హత కూడా నీకు లేదు సీత. దూరంగా వెళ్ళు. విద్యాదేవి గారిని చంపింది చాలక ఇంకా ఏ మొహం పెట్టుకుని ఏడుస్తున్నావు సీత? ఇలాంటి హంతకురాల్ని అరెస్ట్ చేయకుండా ఇంకా ఉంచారేంటి? నేను హంతకురాలిని కాదు. ఆవిడ నా మేనత్త, నా అత్తమ్మ. ఆమెని నేనెందుకు చంపుకుంటాను? నువ్వే పొడిచావని విద్యాదేవి చనిపోతూ నీ పేరే చెప్పింది. తన అంత్యక్రియలు అయ్యేంతవరకు ఆగు. తర్వాత నువ్వు అరెస్ట్ అవ్వక తప్పదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? చనిపోతూ అత్తమ్మ చెప్పాలనుకున్నది వేరు. మీరు నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మీరే మా అత్తమ్మనేదో చేశారు. తన చావుకి కారణం మీరే. సూర్యాస్తమయం అవ్వకముందే కార్యక్రమం పూర్తి చేయాలయ్యా. జరగాల్సిందంతూ ఎవరు చేస్తారు? అంటే ఆవిడ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఉన్నారు. ఆమెకి కొడుకు కూతురు ఉన్నారు. రామమ్మ ప్రీతి ఆమె బిడ్డలే. వాళ్ళు సుమతికి పుట్టిన పిల్లలు సీత. ఈ విద్యాదేవి కన్న బిడ్డలు కాదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఈ విద్యాదేవి గారి మా సుమతి అత్తమ్మ. తను బ్రతికున్నప్పుడు ఎలాగో మీరు నమ్మలేదు. కనీసం ఇప్పుడైనా నమ్మండి. ఆవిడ కన్న కొడుకైన రాంబాబుతో ఆవిడకి తల కొరివి పెట్టిస్తే మా అత్తమ్మ ఆత్మకి శాంతి దొరుకుతుంది. మళ్ళీ పాత డ్రామాలు మొదలు పెట్టావా సీత? అయిపోయిన గొడవ మళ్ళీ ఎందుకు తెస్తున్నావు? డ్రామాలు కాదు మహాలక్ష్మి గారు, సీత చెప్పింది నిజం. ఈ విద్యాదేవే నా చెల్లెలు సుమతి. మీ కూతురు ఏం చెప్తే అది నిజమైపోతుందా? ఈవిడే సుమతి అనటానికి ఆధారాలేంటి? తను సుమతి అని నిరూపించడానికి మా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ తను నిజంగా సుమతేనండి. మమ్మల్ని నమ్మండి అన్నయ్య గారు, నమ్మండి. నా సుమతి ఎప్పుడో చనిపోయిందమ్మా. ఈ విద్యాదేవి కూడా నా భార్యే. భర్తగా తన అంతిమ సంస్కారాలు నేనే చేస్తాను. చెయ్యండి మావయ్య. పుణ్యస్త్రీగా అత్తమ్మకు గౌరవం దక్కుతుంది. అలాగే రామ్మమ్మతో తల కొరివి పెట్టించండి. అత్తమ్మ ఆఖరి కోరిక తీరుతుంది. తనెవరో మీకు నిజం తెలియాలి అని
అత్తమ్మ చివరి వరకు ప్రయత్నించింది. నన్ను నమ్మండి మావయ్య. ప్లీజ్ సీత, ఇలాంటి టైంలో ఈవిడ మా అమ్మ అని నమ్మించే ప్రయత్నం చేసి నీ మీదున్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకోవద్దు. నేను చెప్పేది నిజం మామ. ఆవిడ మీ అమ్మ సుమతే. ఇలాంటి టైంలో కూడా అబద్ధం చెప్తానా? ఆవిడ సుమతి అని మమ్మల్ని నమ్మించి ఆవిడ్ని చంపిన కేసులో ఉంచి ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా సీత? అందుకే ఎత్తు వేసింది మహా. హత్యా నేరం కింద జైలుకి వెళ్లకుండా ఉండటం కోసమని తల్లి, తండ్రి, కూతురు బాగానే నాటకం ఆడుతున్నారు. మీరెంత ట్రై చేసినా ఆవిడ మా సుమతి వదినని మమ్మల్ని నమ్మించలేరు. ఆవిడ్ని చంపిన నేరానికి నీకు శిక్ష పడాల్సిందే. కావాలంటే నన్ను ఉరి తీయండి, కానీ ఆవిడ సుమతి అత్తమ్మ అని నమ్మండి. ఆవిడ కొడుకుతో తల కొరివి పెట్టించండి. ఇన్నాళ్ళు సొంత ఇంట్లో అయిన వాళ్ళ మధ్య దానిలా బ్రతికింది. కనీసం తన అంతిమ సంస్కారం అయినా సొంత కొడుకుతో చేయించండి. సార్, మీరు చెప్పినట్టుగా చనిపోయిన ఈవిడ ఎవరా అని ఎంక్వైరీ చేశాను సార్. ఎంక్వైరీ డీటెయిల్స్ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి సార్. ప్లే చేయండి. చూడండి సుమతి గారు, చూసారు కదా, ఇప్పుడైనా నమ్ముతారా ఈవిడ మా అత్తమ్మ సుమతి అని? రామ్మామని ప్రమాదం నుంచి కాపాడబోయి తన రూపం మారిపోయింది. ఈ విషయం మాకెప్పుడో తెలుసు, కానీ ఈ నిజాన్ని నిరూపించలేక, సరైన సాక్ష్యాలు లేక ఇన్నాళ్ళు ఏం చెయ్యలేకపోయాం. సుమతి తన గురించి అందరికీ తెలిసేలా చెయ్యమని సీతను మమ్మల్ని చాలా రోజులుగా అడుగుతూ ఉంది.
మొన్న కూడా ఫోన్ చేసి బాధపడింది. తీరా తను చనిపోయాక నిజం తెలిసింది. ఆవిడ సుమతి అక్కే అని పాపం సీత ఎన్నోసార్లు వాదించింది. ఎవరూ నమ్మలేదు. పైగా విద్యాదేవిగా ఉన్న సుమతి అక్కను ఎంతగానో అవమానించారు.